Already we have to discuss about the what is the definition of three-phase balanced systems, what are the need, how to studies about the three-phase systems. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం చూసాము. ఏం చూసాం, మనకి అసలు త్రీ ఫేజ్ సిస్టమ్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చూసాం. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చూసాను, అసలు త్రీ ఫేజ్ సర్క్యూట్స్ అంటే ఏంటి, ఆ త్రీ ఫేజ్ సర్క్యూట్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి. త్రీ ఫేజ్ సర్క్యూట్స్ మెయిన్లీ డివైడ్ టు టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ బ్యాలెన్స్డ్ త్రీ ఫేజ్ సర్క్యూట్, సెకండ్ వన్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ త్రీ ఫేజ్ సర్క్యూట్స్. అసలు మనం ఈ టాపిక్ అనేది ఇక్కడ ఎందుకు చదువుతున్నాము అంటే, how to know about the introduction of three-phase systems. In electrical circuits, there are two type of systems are available. First one is single phase system, second one is three-phase systems. In electrical circuits, you have to available two type of circuits. First one is single phase circuits, second one is three-phase circuits. In recent days, you have to use the single phase circuits. It means that in recent days, the technology involves only single phase circuit. It means it contains only one phase. That phase, by using of that single phase, you can flow the current in systems. In clearly, you have to explain the what is the meaning of single phase system. Single phase system must be containing one phase pair and one neutral wire. By using of these two wires, the current flowing through the system is coming out into single phase to neutral. Therefore, it forms a closed circuit. అంటే అర్థం ఏంటంటే, ఇన్ సింగిల్ ఫేజ్ సిస్టంలో అనేది ఒక ఫేస్ ఉంటుంది, ఒక న్యూట్రల్ పాయింట్ ఉంటుంది అనమాట. కరెంట్ అనేది ఆ ఫేస్ లైన్ నుంచి ఎక్కడ ఫ్లో అవుతుంది, మనకి న్యూట్రల్ లైన్లోనికి ఫ్లో అవుతుంది. అలా ఫ్లో అవుతుండడం వల్ల ఏమవుతుంది, సర్క్యూట్ అనేది క్లోజ్డ్ లూప్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. మనకి ఎప్పుడైతే టెక్నాలజీ అనేది ఇంక్రీజ్ అవుతుందో, ఆటోమేటిక్గా దాంతోపాటు మనం ఏం చేసాం, మనం ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కూడా ఏం చేసామని మనం డెవలప్ చేసాము. ఇన్ రీసెంట్ టెక్నాలజీస్లో ఏం వాడుతున్నాం మనం, ఇన్ రీసెంట్ డేస్ అంతకుముందు ఏం వాడేవాళ్ళం, మనం సింగిల్ ఫేజ్ సిస్టమ్స్ వాడేవాళ్ళం. సింగిల్ ఫేజ్ సిస్టమ్ వాడడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉన్నాయి. కాకపోతే దీన్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకెటువంటి అడ్వాంటేజ్ ఉంటాయో మనం తెలుసుకోవడం కోసం ఏం చేస్తామంటే, హౌ టు ఇంప్రూవ్ ది సింగిల్ ఫేజ్ సిస్టమ్. ఎలా ఇంప్రూవ్ చేస్తాం, ఇట్ కెన్ బి ఇంప్రూవ్ టు పాలీఫేజ్ సిస్టమ్స్. అంటే అర్థం ఏంటంటే, సింగిల్ ఫేజ్ సిస్టమ్ కాస్త ఏం చేసాం, మనం పాలీఫేజ్ సిస్టమ్ కనుక ఇంప్రూవ్ చేసాం. పాలీఫేజ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, ద సిస్టమ్ హ్యావింగ్ మోర్ దెన్ 2 or 3 వైర్స్. ఇది నథింగ్ బట్ మోర్ దెన్ 1 వైర్. ఏదైనా ఒక సిస్టమ్ తీసుకుంటే దాంట్లో మోర్ దెన్ 1 ఫేస్ ఉంటే ఆ సిస్టమ్స్ ఏమంటాం మనం, పాలీఫేజ్ సిస్టమ్ అంటాం. ఆ పాలీఫేజ్ సిస్టమ్ వెదర్ ఇట్ మే బి 2 ఫేజ్, 3 ఫేజ్, 4 ఫేజ్, 5 ఫేజ్ ఎలా అయినా ఉండొచ్చు. అంటే ఒక సిస్టమ్ అనేది మోర్ దెన్ 1 ఫేజ్ ఉంటే ఆ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఏమంటాం మనం, పాలీఫేజ్ సిస్టమ్స్ అంటాం. పాలీఫేజ్ సిస్టమ్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేస్తున్న సిస్టమ్ ఏంటి, మనకి 3 ఫేజ్ సిస్టమ్స్. 3 ఫేజ్ సర్క్యూట్స్ అని మనం ప్రజెంట్ ఇండస్ట్రీలో మనం ఎక్కువ యూజ్ చేస్తున్న సర్క్యూట్స్ ఏంటి, 3 ఫేజ్ సిస్టమ్స్. ఆ 3 ఫేజ్ సిస్టమ్స్ గురించి ఆల్రెడీ ఇన్ డీటెయిల్ గా మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ నేర్చుకున్నాము. మళ్ళీ మీకు అర్థం అవడం కోసం ఒకసారి ఇంట్రడక్షన్ చెప్తాను అనమాట. బాబు, నా వాయిస్ వినపడుతుందా? రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 1 బాబు, రోల్ నెంబర్ 1 నా వాయిస్ వినపడుతుంది సార్. బాబు, రోల్ నెంబర్ 1 నా వాయిస్ వినపడుతుందా బాబు? వినపడుతుంది సార్, వినపడుతుంది సార్. ఓకేనా, ఓకేనా. సింగిల్ ఫేజ్ సిస్టమ్ లో మనం ఏం చేసాం, మనం సింగిల్ ఫేజ్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్న వల్ల మనకి ఎలా అయితే అడ్వాంటేజ్, అదే సింగిల్ ఫేజ్ సిస్టమ్ కనుక ఇంప్రూవ్ చేస్తే మనకి ఇంకెక్కువ అడ్వాంటేజ్ ఉంటాయి. ఏం చేసాం మనం అంటే, 1882లో అనదర్ సిస్టమ్ డెవలప్ చేసాం. దాన్ని ఏమన్నా మనం 3 ఫేజ్ సర్క్యూట్స్ అన్నాం. అలాగే ఇంకేమన్నా గురించి మనం పాలీఫేజ్ సిస్టమ్ అన్నాం. సింగిల్ ఫేజ్ సిస్టమ్లో ఏముంటుంది, ఒక ఫేసే ఉంటుంది. అదే 3 ఫేజ్ సిస్టమ్లో ఎన్ని ఫేజ్ సిస్టమ్స్ ఉంటాయి, 3 ఫేజెస్ ఉంటాయి. ఆ 3 ఫేజెస్ ఇవి అనమాట. ఒక ఫేజ్ ని ఆర్ ఫేజ్ అంటాము, అనదర్ ఫేజ్ ని వై ఫేజ్ అంటాము, అనదర్ ఫేజ్ ని బి ఫేజ్ అంటాము. This is the example diagram for 3 phase system that corresponding voltages అన్నమాట. మనకి 3 phase అంటే ఏమవుతుంది, మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. 3 phase must be containing 3 phase, that is R, Y, D. It can be called as it may be A, B, C అనుకోవచ్చు. మనం ఏదైనా మన ఇష్టం వచ్చిన నేమ్స్ మనం పిలుచుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం అనలైజ్ చేయవలసింది ఏంటి, ఇన్ 3 phase system each phase must be in 3 phase system it must be containing 3 phases. అనదర్ పాయింట్ ఇంకోటి మనం చూడాలంటే ఏంటంటే, ఈచ్ ఫేజ్ అనేది
ఒకదాంతో ఒకటి ఎంత డిగ్రీతో మనకి ఫేజ్ డిఫరెన్స్ అవుతుంది 120 డిగ్రీ ఎలక్ట్రికల్ డిఫరెన్స్ అన్నమాట. అంటే ఈచ్ ఫేస్ ఈజ్ నథింగ్ బట్ R2Y అనేది ఒక ఫేస్ అనుకున్నాను, Y2B అనేది అనదర్ ఫేస్. R అనే ఫేజ్ నుంచి Y అనే ఫేజ్ తీసుకుని మన ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది 120 డిగ్రీస్. అలాగే Y నుంచి B తీసుకుని ఎంత ఉంటుంది 120 డిగ్రీస్. సపోజ్ 0 అనుకున్నాం, 0 నుంచి అనదర్ ఫేజ్ తీసుకుంటే ఎంత ఉంటుంది ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ అనేది 120 డిగ్రీస్ ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ తో డిఫర్ అయి ఉంటుంది అన్నమాట. This is the one of the key point in three-phase system. Again, mali cheptunanu. Generally, electrical systems are mainly divided into two types. And present in nature lo manaki electrical circuits ani ela divided into two types lo available ga unnai. First one is single phase system, second one is three-phase system. Single phase system must be containing only one phase. Here the current flowing through the particular phase and it will be closer to a written path. Therefore, it complete the complete circuits. For recent technologies is nothing but in 1882 we have invented another system that is called as polyphase system. Polyphase system must be containing more than one phase. It can be used as both generating station, transmission station and load systems. ఒకదానికన్నా ఎక్కువ ఫేసెస్ ఉంటే ఆ సిస్టమ్స్ ఏమంటాం మనం పాలిఫేస్ సిస్టమ్స్ అంటాము. అటువంటి పాలిఫేస్ సిస్టమ్ ఏం చేయొచ్చు మనం పవర్ జనరేటింగ్ స్టేషన్ లో కానీ పవర్ ట్రాన్స్మిట్ చేయడంలో కానీ పవర్ అనేది కన్జ్యూమర్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ మనం ఇటువంటి పాలిఫేస్ సిస్టమ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం పాలిఫేస్ సిస్టమ్ లో చదువుకునే సిస్టమ్స్ ఏంటి మనకి త్రీ ఫేజ్ సిస్టమ్స్, త్రీ ఫేజ్ సర్క్యూట్స్. ఇట్లా ఏమనొచ్చు మనం త్రీ ఫేజ్ సిస్టమ్ అనొచ్చు, త్రీ ఫేజ్ సర్క్యూట్స్ అనొచ్చు అనమాట. త్రీ ఫేజ్ సర్క్యూట్స్ అనేవి మనం ఏం చేస్తున్నాం, మనం త్రీ ఫేజ్ సర్క్యూట్స్ ద్వారా పవర్ అనేది జనరేటింగ్ స్టేషన్ నుంచి పవర్ అనేది ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, లోడ్కి. సపోజ్ నేను పవర్ అనేది ఇక్కడ జనరేట్ చేశాను, ఆ జనరేట్ చేసిన పవర్ మీకు కనుక డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా మీరు సప్లై చేయాలని మీరు ఏమవుతారు, నేను పవర్ జనరేట్ చేస్తున్నాను కాబట్టి నేను జనరేటింగ్ స్టేషన్ అవుతుంది, మీరు పవర్ తీసుకుంటున్నారు కాబట్టి ఏమవుతుంది మీకు కన్జ్యూమర్స్ ఆర్ లోడ్ అనమాట. అంటే నా దగ్గర ఉన్న పవర్ని మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నా ఇక్కడ త్రీ ఫేజ్ సర్క్యూట్స్ అనేది ఎగ్జాంపుల్ గా యూజ్ చేస్తున్నాను అనమాట. అసలు త్రీ ఫేజ్ సర్క్యూట్స్ అంటే ఏంటో తెలిస్తే మనం ఈ త్రీ ఫేజ్ సిస్టమ్ ని అనలైజ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ హౌ టు నో అబౌట్ వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ త్రీ ఫేజ్ సర్క్యూట్స్. త్రీ ఫేజ్ సర్క్యూట్స్ మస్ట్ బి కంటైనింగ్ త్రీ ఫేజెస్. The below figure 1 shows the basic circuit diagram of three phase systems. Already మీకు డిస్కస్ చేసినప్పుడు చెప్పాను నేను, త్రీ ఫేజ్ సిస్టమ్ మస్ట్ బి కంటైనింగ్ త్రీ ఫేజెస్. ఫస్ట్ వన్ ఇస్ R, Y, B. Another point is nothing but in three phase system each phase must be differed by phase angle difference 120 degrees. In single phase circuit there is no phase difference. Why? Endukante in single phase system must be containing only one phase, but in three phase system it must be containing three phases. That's why each phase must be differed by 120 degrees. All three phases complete the 360 degrees rotation. Coming to the next, already how to discuss about why three phase is preferred over single phase. There are number of advantages for number of advantages for three phase system or single phase system. There are number of advantages for single phase system. There are number of advantages over three phases preferred for single phase system. Already how to discuss why you are using the three phase system instead of single phase system. In three phase system it must be containing three phases. It can be used as three single phase system and also reduce the cost of or designing of single phase system for comparing to the three phase system. అంటే అర్థం ఏంటంటే ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ తీసుకుంటే దాన్ని త్రీ సింగిల్ ఫేజ్ సిస్టమ్ కింద మనం కన్వర్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి, త్రీ సింగిల్ ఫేజ్ సిస్టమ్స్ ని మనం డిజైన్ చేయడానికి అయ్యే ఖర్చు అనేది 75% సేవ్ అవుతుంది. దేంట్లో మనకి ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ ని త్రీ సింగిల్ ఫేజ్ సిస్టమ్ కింద యూజ్ చేసుకోవడం వల్ల. అలాగే మనకి పవర్ జనరేషన్ లో కానీ దేంట్లో అయినా కానీ కాయిల్ యొక్క ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది మనకి త్రీ ఫేజ్ సిస్టమ్ లో 120 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే మనీ పరంగా మనకి సింగిల్ ఫేజ్ సిస్టమ్ తో కంపేర్ చేసుకుంటే త్రీ ఫేజ్ సిస్టమ్ అనేది ప్రిఫరబుల్ కాబట్టి వీ కెన్ యూజింగ్ ది త్రీ ఫేజ్ సిస్టమ్ ఓవర్ సింగిల్ ఫేజ్ సిస్టమ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా కంపారిటివ్ టు సింగిల్ ఫేజ్ సిస్టమ్ ఆర్ త్రీ ఫేజ్ సిస్టమ్ చూసుకుంటే, ఒక సింగిల్ ఫేజ్ సిస్టమ్ ని ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ మనం పక్కన పెట్టాం. అంటే ఒక సింగిల్ ఫేజ్ సిస్టమ్ ఏదైతే సైజ్ ఉందో అంతే సైజును ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ తీసుకుని మనం పవర్ అనేది సప్లై ఇచ్చాము. ఎప్పుడైతే ఒక మెషిన్ మనం సప్లై ఇచ్చామంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడ మెషిన్ అనేది రొటేట్ అవుతుంది. సింగిల్ ఫేజ్ మిషన్ లో వచ్చే అవుట్పుట్ టార్క్ కన్నా త్రీ ఫేజ్ మిషన్ లో వచ్చే అవుట్పుట్ టార్క్ అనేది ఏముంటుంది, హయ్యర్ గా ఉంటుంది అనమాట. అంటే మనకి సేమ్
మిషన్స్ సేమ్ సైజ్ ఉన్న మిషన్ ఎక్కడ అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది మనకి 3 ఫేజ్ మిషన్ లో. ఎప్పుడైతే మనకి అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుందో ఆటోమేటిక్గా అటువంటి సిస్టమ్ ఏమవుతుంది మనకి ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు, దానివల్ల మనకి ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఉండవచ్చు అనమాట. నెక్స్ట్ phase sequence. Phase sequence and already I have to discuss about the previous class, but how to once again you have to discuss. Phase sequence are mainly divided into two types. First one is RYB, second one is YBR. Inka cheppalante phase sequence is mainly divided into two types: positive sequence or negative sequence. The phase angle is connected in between the phase angle is connected in between the forward direction. That means suppose you have to take in the phases A, B, C. The phase rotation is coming to like that A, B, C. అంటే ఏంటంటే ఇక్కడ మన మెషిన్ అనేది ఇలా రొటేట్ అవుతుంది, ఏ నుంచి బికి, బి నుంచి సికి వెళ్తుంది అంటే దాన్ని ఏమంటాం మనం పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అంటాం. అలా కాకుండా ఏ నెక్స్ట్ సి నెక్స్ట్ బి ద డైరెక్షన్ ఈస్ రివర్స్డ్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెగటివ్ సీక్వెన్స్. ఈచ్ ఫేస్ మస్ట్ బి డిఫర్డ్ బై ఫేజ్ యాంగిల్ 120 degrees. అంటే అర్థం ఏంటంటే మనం తీసుకున్న ఫేజ్ యొక్క సీక్వెన్స్ బట్టే మన మెషిన్ అనేది రొటేట్ అవుతుంది, వెదర్ ఇట్ మే బి పాజిటివ్ డైరెక్షన్, వెదర్ ఇట్ మే బి నెగిటివ్ డైరెక్షన్. ఫేజ్ సీక్వెన్స్ అనేది ఒక యూనిక్ డైరెక్షన్ లో ఉంది అంటే ఆ ఫేసెస్ అనేవి ఎలా రొటేట్ అవుతుందని పాజిటివ్ సీక్వెన్స్ లో రొటేట్ అవుతుంది. అలా కాకుండా రివర్స్ లో ఉందని సపోజ్ ఇక్కడ మనం తీసుకున్న ఫేసెస్ అనేది ఎలా ఉన్నాయి, ఆర్ నుంచి బి, బి నుంచి వై, ఇక్కడ ఆర్ టు బి, బి టు వై కాబట్టి ఏమవుతుంది మనకి దిస్ ద పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్. రివర్స్ డైరెక్షన్ అయితే ఏమవుతుంది నెగిటివ్ డైరెక్షన్. ఏ ఫేసెస్ తీసుకున్నా అది మన ఫేజ్ దగ్గర వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ హావ్ టు నో అబౌట్ ది వన్ పాయింట్, దట్ ఈస్ ఇన్ 3 phase system each phase must be differed by 120 degrees phase difference. That's why you have to note the voltages in 3 phase system. You have to must be noted that the phase difference between the each phase is must be 120 degrees. అంటే అర్థం ఏంటంటే 3 phase సిస్టమ్ తీసుకుంటే అక్కడ వోల్టేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నా, కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలన్నా మైండ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈచ్ ఫేస్ అనేది 120 degrees ఫేజ్ యాంగిల్ తో డిఫర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే 120 degrees ఫేజ్ యాంగిల్ తో డిఫర్ అయి ఉంటుందో మనం ఈచ్ ఫేజ్ కి మధ్యలో ఉన్న వోల్టేజ్ లో కూడా ఏం చేయాలి, ఆ ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ అనేది రిప్రజెంట్ చేయాలి. దానికోసం మనకి ఏం చేశాడు, మనకి ఇక్కడ ఫేజ్ వోల్టేజ్ రాశాడు విఆర్ ఈక్వల్ టు Vm sin omega t. నెక్స్ట్ 120 degrees కాబట్టి ఏముంది, Vy ఈక్వల్ టు Vm sin omega t మైనస్ 120. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ 120 degrees అంటే మైనస్ 120 ఇంకో 120 కలిపితే ఏమవుతుంది 240. Vm ఈక్వల్ టు sin omega t మైనస్ 240. మీరు ఇప్పుడు నెక్స్ట్ విఆర్కి వెళ్ళారనుకో, దీనికి 120 కలిపితే ఏమవుతుంది 360. 360 అంటే అగైన్ ఎక్కడికి రొటేట్ అయింది 0 degrees అన్నమాట. ఇక్కడ మనకి చూడండి అన్న సైన్ ఒమేగా టీ మైనస్ 240 అన్న సైన్ ఒమేగా టీ ప్లస్ 120 అన్న ఒకటే వాల్యూ కాబట్టి ఇక్కడ మనకి ఏమని రిప్రజెంట్ చేశాడు, విఎం సైన్ ఒమేగా టీ మైనస్ 240 ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ 120 degrees. దీస్ ఆర్ ద ఫేస్ వోల్టేజ్ ఇన్ 3 phase systems. ఎందుకని ఇక్కడ విఎం సైన్ అన్నాడు, ఇయర్ విఎం ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్, సైన్ ఈజ్ రిప్రజెంట్ ఫేస్ యాంగిల్. ఎందుకు అంటే ఒక 3 phase systems కి మనం ఏ సప్లై ఇస్తున్నాం, మనం ఏసీ సప్లై అనేది ఇచ్చాం. ఎప్పుడైతే ఒక సిస్టమ్ కి ఏసీ సప్లై ఇచ్చామో ఇక్కడ ఆల్టర్నేటివ్ కరెంట్ కాబట్టి కరెంట్ అనేది ఏమవుతుంది బోత్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, వెదర్ ఇట్ మే బి పాజిటివ్ డైరెక్షన్ అండ్ నెగిటివ్ డైరెక్షన్. కరెంట్ విల్ ఫ్లోయింగ్ టు బోత్ డైరెక్షన్స్ అన్నమాట. ఎప్పుడైతే ఒక సిస్టమ్ మనకి ఏసీ ఇచ్చామో ఆటోమేటిక్గా దాంట్లో మనం ఏం కన్సిడర్ చేయాలి, మ్యాగ్నిట్యూడ్ వాల్యూ, సిమిలర్లీ ఫేస్ యాంగిల్ వాల్యూస్ అన్నమాట. దానికోసమే ఇలా ఉందనుకో ఎం అట్ యాంగిల్ ఆఫ్ పై ఉంటే ఇది ఏ ఫామ్ అంటాం మనం, పోలార్ ఫామ్ లో ఉంది అంటాం అన్నమాట. ఇలా ఉంటే అది ఏసీలో ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, నార్మల్ ఫామ్ లో రాయాలి. నార్మల్ అంటే రెక్టాంగులర్ ఫామ్. రెక్టాంగులర్ ఫామ్ అంటే ఏమవుతుంది ఎం ప్లస్ జే పై. అంటే అర్థం ఏంటి, మ్యాగ్నిట్యూడ్ అంటే రియల్ వాల్యూ ప్లస్ ఇమాజినరీ వాల్యూ రెండు ఉంటే దాన్ని ఏమంటారు రెక్టాంగులర్ ఫామ్ అంటాం. జనరల్ గా మనం వోల్టేజ్ ఎప్పుడన్నా మీకు చెప్పమన్నాడు అంటే ఏ ప్రాబ్లం తీసుకున్నా వోల్టేజ్ అక్కడ ఆర్ ఫేస్ అంటే విఎం సైన్ ఒమేగా టీ, నెక్స్ట్ వై ఫేస్ అంటే విఎం సైన్ ఒమేగా టీ మైనస్ 120 degrees, నెక్స్ట్ బి ఫేస్ ఏమవుతుంది విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ 120. దీన్ని ఎప్పుడు మనం ఏ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి, పోలార్ లో, కాబట్టి ఇక్కడ రిపీట్ చేస్తున్నాం అనమాట. విఎం అట్ యాంగిల్ ఆఫ్ 0, విఎం అట్ యాంగిల్ ఆఫ్ మైనస్ 120, విఎం అట్ యాంగిల్ ఆఫ్ ఎంత ఉంది ప్లస్ 120 degrees అని. దీస్ ఆర్ ద ఫేస్ వోల్టేజెస్ అన్నమాట. నెక్స్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చూసాం వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ కనెక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ 3 phase సిస్టమ్. ఒక 3 phase సిస్టమ్ మనకి ఎలక్ట్రికల్ సప్లై ఇస్తున్నామంటే జనరల్ గా 3 phase సిస్టమ్స్ అనేవి అగైన్ ఎన్ని టైప్స్ అన్నా మనం 2 types. ఒకటి బ్యాలెన్స్ సిస్టమ్, రెండోది అన్బ్యాలెన్స్ సిస్టమ్. బ్యాలెన్స్ సిస్టమ్ అంటే ఏంటి,
త్రీ ఫేసెస్ లో కనుక ఈక్వల్ పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనుకుంటా, అంటే ఈక్వల్ లోడ్ అనేది త్రీ ఫేసెస్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే త్రీ ఫేసెస్ లోను ఇంపెడెన్స్ అనేది ఈక్వల్ గా ఉంది అంటే ఆ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఏమంటాం మనం బ్యాలెన్స్ సిస్టమ్ అంటాం. ఫస్ట్ పార్ట్ లో మనం ఏం చదువుకుంటున్నాము, ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ తీసుకుని ఆ త్రీ ఫేజ్ సిస్టమ్ కి ఏ లోడ్ కనెక్ట్ చేస్తాను నేను, బ్యాలెన్స్డ్ లోడ్. అంటే అర్థం ఏంటి, ఈ త్రీ ఫేసెస్ వైండింగ్ ద్వారా ఈ సిస్టమ్ ఏ సప్లై చేస్తున్నాను నేను, బ్యాలెన్స్డ్ అంటే ఈక్వల్ పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను త్రీ ఫేసెస్ కి. అటువంటి సిస్టమ్స్ కి నేను ఏం చేస్తున్నాను, అనలైజ్ చేస్తున్నాను. ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ కి మనం ఎలక్ట్రికల్ సప్లై ఇవ్వాలంటే అది త్రీ ఫేజ్ సిస్టమ్ అనేది ఎలా కనెక్ట్ అవుతుంది, అది త్రీ ఫేజ్ సిస్టమ్ లో ఉన్న ఎలక్ట్రికల్ వైర్స్ అనేవి, కాయిల్ అనేవి ఎన్ని టైప్ ఆఫ్ కనెక్ట్ అవుతుందంటే టూ టైప్ లో కనెక్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టార్ కనెక్షన్, రెండోది డెల్టా కనెక్టెడ్ సిస్టమ్. అంటే ఒక త్రీ ఫేజ్ సప్లై ఇస్తున్నామంటే అటువంటి కనెక్షన్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, మనకి టూ టైప్ ఆఫ్ కనెక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ త్రీ ఫేజ్ సిస్టమ్. ఫస్ట్ వన్ ఈజ్ స్టార్ కనెక్షన్, సెకండ్ వన్ ఈజ్ డెల్టా కనెక్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్టార్ కనెక్షన్, సెకండ్ వన్ ఈజ్ డెల్టా కనెక్షన్. ఫస్ట్ వన్ ఈ స్టార్ కనెక్షన్, సెకండ్ వన్ ఈజ్ డెల్టా కనెక్షన్స్. మనం స్టార్ కనెక్షన్ తీసుకున్నప్పుడు వోల్టేజెస్ ఎలా ఉంటాయి, కరెంట్స్ ఎలా ఉంటాయి, అది ఫేస్ లో ఎలా ఉంటుంది, లైన్ లో ఎలా ఉంటుంది, ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్ లో చూసాం అనమాట. స్టార్ కనెక్షన్ అంటే ఏంటి, ఒక సిస్టమ్ లో త్రీ వైండింగ్స్ అనేది ఒక కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయితే ఆ సిస్టమ్ ఏమంటాము, స్టార్ కనెక్షన్ అంటాము. ఈ కామన్ పాయింట్ ఏమని పిలుస్తాము, న్యూట్రల్. అలా కాకుండా ఒక సిస్టమ్ లో త్రీ వైండింగ్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఒక క్లోజ్డ్ లూప్ ని ఫామ్ చేసి దాన్ని ఏమంటాం మనం, డెల్టా కనెక్షన్ అంటాం. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ చెప్పాను, నేను స్టార్ కనెక్టెడ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, డెల్టా కనెక్టెడ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది. మీరు ఇక్కడ ఓన్లీ చూడవలసింది ఏంటంటే ఒక సిస్టమ్ అనేది స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ఇచ్చాడు అంటే దాంట్లో లైన్ వోల్టేజ్ కి లైన్ కరెంట్ కి రిలేషన్ ఏంటి. సిమిలర్ డెల్టా కనెక్టెడ్ అంటే ఆల్రెడీ మీరు ఆ డెరివేషన్ అంతా చూసారు, కాకపోతే ఇక్కడ మీరు ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు తెలుసుకోవాలి. ఒక సిస్టమ్ అనేది స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ అనుకున్నాం, దాంట్లో మీరు డైరెక్ట్ గా రావాల్సింది ఏంటి, లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేజ్ కరెంట్. అంటే స్టార్ కనెక్టర్ లో లైన్ లో ఫ్లో అయ్యే కరెంట్, ఫేజ్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఈక్వల్ గా ఉంటుంది. అదే డెల్టా తీసుకుంటే లైన్ కరెంట్ ఈక్వల్ √3 ఇంటూ వి ఫేజ్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ అన్నమాట. ఈ ఫార్ములా మీరు మైండ్ లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయినా మనం చేయొచ్చు అన్నమాట. ఇదే మీకు కావాలా ఫైనల్. అలాగే కరెంట్ కి రాసాం, అలాగే దేనికి రాయాలి నెక్స్ట్, వోల్టేజ్ ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే వోల్టేజ్ విఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది, √3 ఇంటూ వి ఫేజ్. అంటే స్టార్ కనెక్టర్ తీసుకుంటే కరెంట్ సేమ్ గా ఉంది, అదే డెల్టా తీసుకుంటే ఏం సేమ్ గా ఉంటుంది, వోల్టేజ్ అన్నమాట. విఎల్ ఈక్వల్ టు వి ఫేజ్. విఎల్ ఈక్వల్ టు వి ఫేజ్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ కనెక్టెడ్ అండ్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ లో మనకి లైన్ కరెంట్స్ కి వోల్టేజ్ అనమాట. ఐఎల్ అనేది ఏమైనా పని చేస్తుంది, లైన్ లో ఫ్లో అయ్యే కరెంటు, లైన్ లో ఉన్న వోల్టేజ్ అనమాట. ఐ ఫేజ్ అంటే ఏమైనా పని చేస్తుంది, ఫేజ్ దగ్గర కరెంటు, ఫేజ్ దగ్గర వోల్టేజ్. ఈ పాయింట్స్ మీకు వస్తే ఏ ప్రాబ్లం ఇచ్చి చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఓన్లీ ఏంటంటే ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ తీసుకుంటే వోల్టేజ్ అనమాట. వోల్టేజ్ ఎలా ఉంటుంది, విఎం అట్ యాంగిల్ ఆఫ్ 0, విఎం అట్ యాంగిల్ ఆఫ్ 120 degrees, విఎం అట్ యాంగిల్ ఆఫ్ -120, విఎం అట్ యాంగిల్ ఆఫ్ +120 degrees. దీస్ ఆర్ ద కామన్ పాయింట్స్ అనమాట. ఆల్రెడీ మనం ఈ డెరివేషన్ చూసాము, మళ్ళీ ఒకసారి చూడండి. ఇది స్టార్ కనెక్టెడ్ సిస్టమ్. త్రీ టెర్మినల్స్ అనేది ఒక కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయినాయి కాబట్టి దీన్ని ఏమన్నాం, స్టార్ కనెక్షన్ అన్నాం. ఆ కామన్ పాయింట్ న్యూట్రల్ పాయింట్ అన్నాం. ఇయర్ ఆర్ వైబి అనేవి లైన్స్ కాబట్టి వీటిని ఏమన్నా లైన్ టెర్మినల్స్ అన్నాం. ద కరెంట్ ఫ్లో ఇంటూ ఆర్ ఏమవుతుంది, ఐఆర్. కరెంట్ ఫ్లో వై ఏమవుతుంది, ఐవై. కరెంట్ ఫ్లో ఇంటూ ఐబి ఏమవుతుంది, ఐబి. ఐఆర్, ఐవై, ఐబి ఆర్ ది లైన్ కరెంట్స్. ఒక లైన్ నుంచి ఫేస్ కున్న కరెంట్ ఏమంటాం, సారీ, ఒక లైన్ నుంచి ఫేస్ కున్న దాన్ని ఏమంటాం మనం, ఫేస్ వోల్టేజెస్. న్యూట్రల్ పాయింట్ లైన్ టు న్యూట్రల్ ఉంటే దాన్ని ఏమంటాం, ఫేస్ వోల్టేజెస్, విఆర్ఎన్. అలాగే వై అనే లైన్ నుంచి ఎన్నుకుంది కాబట్టి ఇది ఒక ఫేస్ వోల్టేజ్ ఏమవుతుంది, బివైఎన్. సిమిలర్లీ బి అనే ఫేస్ నుంచి ఎక్కడికి ఉంది, ఎన్ అనే ఫేస్ ఉంది కాబట్టి ఒక లైన్ నుంచి న్యూట్రల్ పాయింట్ ఉంటే దాన్ని ఏ వోల్టేజ్ అంటాం, ఫేస్ వోల్టేజ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిబిఎన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిబిఎన్ అన్నమాట. సిమిలర్గా డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ తీసుకున్నాము, దాంట్లో వోల్టేజెస్ ఏంటి, కరెంట్ ఏంటి, మనం రిలేషన్ ద్వారా ఫేజర్ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసాం అనమాట. మీరు ఇంకొకటి చూడవలసింది ఏంటంటే స్టార్ కనెక్టెడ్ తీసుకున్నప్పుడు మనం దేన్ని రిఫరెన్స్ గా తీసుకున్నాం, ఫేజర్ డయాగ్రామ్ లో వోల్టేజ్ రిఫరెన్స్ గా తీసుకుని, వోల్టేజ్ లైన్ వోల్టేజెస్ తీసుకుని, సారీ ఫేస్ వోల్టేజ్ తీసుకుని దేనికి డ్రా చేశాను నేను, ఫేజర్ డయాగ్రామ్ లైన్ వోల్టేజెస్. లైన్ వోల్టేజ్ అంటే ఏంటి, ఆర్వై, వైబి, బిఆర్. ఇక్కడ మీరు చూడండి, దీస్ ఆర్ ద ఫేస్ వోల్టేజ్. ఇవి కావాలంటే మనం ఏం చేయాలని చెప్పాను నేను, ఆర్వై వోల్టేజ్ కావాలంటే ఏ రెండు యాడ్ చేయాలి, ఆర్ దగ్గర ఉన్న వోల్టేజ్, వై దగ్గర ఉన్న వోల్టేజ్. ఇది ఫేస్ కాబట్టి ఫేస్ టు ఫేస్ వోల్టేజ్ ఏమవుతుంది, ఈచ్ ఫేస్ ఆర్ ఫేస్ దగ్గర వోల్టేజ్ ఏమవుతుంది, విఆర్ఎన్. వై ఫేస్ దగ్గర వోల్టేజ్ ఏమవుతుంది, వివైఎన్. దిస్ ఇస్ ద కామన్ పాయింట్. వైబి అయితే ఏమవుతుంది, వివైబి, విఐఎన్ ప్లస్ విబిఎన్. అలా మనం ఈచ్ ఫేస్ దగ్గర వోల్టేజ్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట.
దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ కనెక్టెడ్ ఫేజర్ డయాగ్రామ్ అండ్ డెల్టా కనెక్టెడ్. అంటే మనం స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే ఏం తీసుకోవాలి, మనం వోల్టేజ్ తీసుకుని ఆ వోల్టేజ్ ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏ వోల్టేజ్ తీసుకున్నాం, విఆర్ అంటే ఫేస్ వోల్టేజ్ అనమాట. ఈచ్ ఫేస్ అనేది ఎంత డిఫరెంట్ అవుతుంది, 120 degrees కాబట్టి నెక్స్ట్ ఫేస్ అవుతుంది వివైఎన్, నెక్స్ట్ ఫేస్ అవుతుంది విబిఎన్. ఇలా మనం తీసుకుని ఈ రెండు, ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్. నెగిటివ్ కాబట్టి మైనస్ విబి అని అనుకుంటాము. ఇది నెగిటివ్ అయితే మైనస్ వివైఎన్, ఇక్కడ నెగిటివ్ అయితే ఇది ఏమవుతుంది మైనస్ విఆర్ఎన్. ఇది మైనస్ విఆర్ఎన్. మనం ఆల్రెడీ చూసాం, ఆర్వై కావాలంటే ఏం యాడ్ చేయాలి, వోల్టేజ్ అక్రాస్ ఆర్ ఫేస్ ప్లస్ వోల్టేజ్ అక్రాస్ వై ఫేస్ అనమాట. వోల్టేజ్ అక్రాస్ ఆర్ ఫేస్ ఇది చూడండి, వోల్టేజ్ అక్రాస్ ఆర్ ఫేస్ ఆర్ వై ఫేస్ ఇస్ ద వై ఫేస్. అలాగే వోల్టేజ్ అక్రాస్ బిని ఆర్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, వోల్టేజ్ అక్రాస్ బిఆర్. సిమిలర్ గా మనం వైని బిని యాడ్ చేస్తే ఏమవుతుంది, వోల్టేజ్ అక్రాస్ బి వైబి. ఇలా మనం స్టార్ కనెక్టర్. అదే డెల్టా కనెక్టర్ ఏం చేస్తాం మనం, సేమ్ ఇక్కడ ఈ వోల్టేజ్ ప్లేస్ లో ఏం తీసుకుంటాం, కరెంట్స్ అనమాట, ఐఆర్ ఐవై ఐబి. ఎప్పుడైతే మనం కరెంట్స్ ఏమవుతుంది డెల్టాలో మనకి ఐఆర్ అనే కరెంట్ ఎలా స్ప్లిట్ అయింది మనకి, ఐఆర్వై కింద అలాగే ఐబిఆర్, ఈ రెండు యాడ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఐఆర్ తీసుకుని ఇక్కడ ఐవై, ఇక్కడ ఐబి, ఐఆర్ ఐవై ఐబి. ఇందాక చెప్పుకున్నాము పాజిటివ్ ఉన్నట్టే నెగిటివ్ డైరెక్షన్ లో కరెంట్ ఉంటుంది ఐబి. సిమిలర్లీ మైనస్ ఐవై. అలా చూడండి, ఐఆర్ ఐవై ఐబి. చూడండి ఎప్పుడైతే మనం ఇక్కడ చూడడం ఐఆర్ అనే కరెంట్ ఎలా ఉంటుంది మనకి, ఐఆర్వై కింద ఐబిఆర్ కింద. అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏ కరెంట్ వస్తుంది, ఐఆర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్ ఎప్పటి చూస్తారు చూడండి, మనం ఏం తీసుకున్నాడు, ఐఆర్వై అనే ఫేస్ లోపల కరెంటు, ఐబిఆర్ ఐవైబి. ఇది పాజిటివ్ ఉన్నట్టు ఏముంటుంది మన ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్, ఇక్కడ పాజిటివ్ కరెంట్ ఉన్నట్టు ఏముంటుంది నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ కరెంట్ నెగిటివ్. ఎప్పుడైతే ఐఆర్వైని ఐబిఆర్ని కలిపితే వచ్చే కరెంట్ ఐఆర్ అనమాట. ఇక్కడ మనకు చూపించాడు కదా, ఈ ఫేజ్ లో కరెంటు, ఈ ఫేజ్ లో కరెంటు, ఈ ఫేజ్ లో కరెంటు తీసుకున్నాడు. ఈచ్ ఫేజ్ లో కరెంట్ ఎలా ఉంటుంది మనకు 120 degrees డిఫరెన్స్ కాబట్టి ఆ 120 degrees స్పేస్ డిఫరెన్స్ అనేది పెట్టాడు అనమాట. ఆ 120 degrees స్పేస్ డిఫరెన్స్ పెట్టి మనకి ఇక్కడ రిపాండ్ చేశాడు. ఎప్పుడైతే మనకి ఏ రెండు కరెంట్స్ యాడ్ చేస్తే మనకు ఐఆర్వై ఐవీఆర్ యాడ్ చేస్తే ఏ కరెంట్ వస్తుంది, ఐఆర్ వస్తుంది కాబట్టి ఇక్కడ యాడ్ చేశాడు. యాడ్ చేయడం అంటే ఏంటి, మ్యాథమెటికల్ ఫార్ములా బేస్ చేసుకుని ఇక్కడ ఏం చేశాడు మనకి జస్ట్ ఒక ఆల్జిబ్రీ సమ్ చేశాడు అనమాట. ఎప్పుడైతే అలా ఆల్జిబ్రీ సమ్ చేసామో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అనేది యాడ్ అవుతుంది. ఐఆర్ కాబట్టి ఐఆర్ అన్నాడు, అలాగే ఇంకో యాడ్ అయిపోతున్నాం ఐవై కాబట్టి ఐవై, ఐబి కాబట్టి ఐబి అన్నమాట. అలా మనం స్టార్ టు డెల్టా సర్క్యూట్స్ అనేది అనలైజ్ చేసాం అనమాట. మనం ఇప్పుడు బ్యాలెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్యాలెన్స్ సిస్టమ్ లో కరెంట్ అంటే ఐ ఈక్వల్ ఏమవుతుంది, వి బై జెడ్ అనమాట. జెడ్ అనేది ఎందుకన్నాం, ఈచ్ ఫేసెస్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి కరెంట్ అనేది ఏమవుతుంది ఈక్వల్ గా మనకి ఏమవుతుంది, స్టార్ కనెక్టెడ్ అయితే ఈక్వల్ కరెంట్ ఫ్లో అవుతుంది. డెల్టా అయితే ఏమవుతుంది, లైన్ కరెంట్ ఈక్వల్ టు √3 times ఆఫ్ వి ఐ ఫేస్ అని తీసుకుంటాం. ఎక్కడైనా మనకు కరెంట్ కావాలంటే, ఫేస్ కరెంట్ కావాలంటే ఫార్ములా ఏమవుతుంది, ఐఆర్ ఈక్వల్ టు వి బై జెడ్ అనమాట. ఇట్ కెన్ బి క్యాలిక్యులేట్ డిపెండింగ్ అపాన్ ది ఓమ్స్ లా. బ్యాలెన్స్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్ లో చూసాము. అలాగే పవర్ క్యాలిక్యులేషన్ 3 phase బ్యాలెన్స్ సిస్టమ్ కూడా చూసాం. పవర్ అనేది ఎన్ని టైప్స్, 2 types అనమాట. ఏంటది, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్. అలాగే ఆ రెండింటిలో యాడ్ చేస్తే వచ్చే పవర్ అంటే టోటల్ పవర్. టోటల్ పవర్ అంటే ఫార్ములా ఏంటి, వి ఇంటూ ఐ ఫేస్, వి ఫేస్ ఐ ఫేస్ అనమాట. యాక్టివ్ పవర్ అంటే ఫార్ములా ఏంటి, వి ఫేస్ ఐ ఫేస్ ఇంటూ కాస్ థీటా. ఇక్కడ 3 phase కాబట్టి ఏమవుతుంది, 3తో మల్టిప్లై చేస్తాం అనమాట. రియాక్టివ్ పవర్ అంటే వి ఫేస్ ఐ ఫేస్ సైన్ థీటా అనమాట. 3 phase కాబట్టి ఏం చేస్తాం, 3తో మల్టిప్లై చేస్తాం.
Now have to relation between power with respect to star and delta అనమాట. పవర్ కి రిలేషన్ ఉంది. ఒకసారి స్టార్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు యాక్టివ్ పవర్ రిలేషన్ ఎలా ఉంటుంది, రియాక్టివ్ పవర్ ఎలా ఉంటుంది, అలాగే టోటల్ పవర్ కి రిలేషన్ ఎలా ఉంటుందో చూస్తాం అనమాట. స్టార్ కనెక్టెడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, లైన్ కరెంట్ ఉన్న ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం, ఐ ఫేజ్. అలాగే విఎల్ ఉంటే మనం ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం, వి ఫేజ్ √3 ఇంటూ వి ఫేజ్. ఇక్కడ ఇవే చేస్తాడు అనమాట. చూడండి, స్టార్ కనెక్టర్ సిస్టమ్ తీసుకుంటే ఏమవుతుంది, లైన్ వోల్టేజ్ √3 టైమ్ VPS అనమాట. అంటే ఫేస్ దగ్గర కాబట్టి VL/√3, IL = IPS. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇన్ స్టార్ కనెక్టర్ సిస్టమ్ లో √3 VL IL cos θ, రియాక్టివ్ పవర్ అవుతుంది √3 VL IL sin θ, టోటల్ పవర్ ఏమవుతుంది √3 VL ఇంటూ IL. ఇది స్టార్ కనెక్టెడ్. నెక్స్ట్ ఏముంది, మనం డెల్టా కనెక్టర్ తీసుకుంటే డెల్టాలో ఏమవుతుంది మనకి, వోల్టేజ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. కరెంట్ ఎలా ఉంటుంది, IL √3 టైమ్స్ ఆఫ్ IPS. ఈ IL VL తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాడు అనమాట. IL VL ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాడు, ఇక్కడ మనకి ఇక్కడ V ఫేజ్ ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, VL అనమాట. అదే పెట్టాడు ఇక్కడ. నెక్స్ట్ ఐపీఎస్ అంటే ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఈ రిలేషన్ బట్టి IL/√3, ఇక్కడ IL/√3. ఈ 3 √3లో √3 టైమ్స్ పోతుంది అనమాట. అందుకే √3 ఇంటూ VL IL cos θ. అలాగే రియాక్టివ్ పవర్ కూడా సేమ్ ఎలా వస్తుంది, √3 VL IL sin θ. టోటల్ పవర్ అంటే రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, √3 VL IL అనమాట. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ పవర్ బై యూజింగ్ ఏ మీటర్ అని చూసాం లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ చూసాం. ఏ మీటర్ ద్వారా మనం చూసాం, మనం 2 వాట్ మీటర్ మెథడ్. 2 వాట్ మీటర్ మెథడ్ లో ఏం చేస్తాం, మనం 2 వాట్ మీటర్లు తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఏ కనెక్షన్ తీసుకున్నాను, ఇలా ఉందంటే స్టార్ కనెక్టెడ్ నెట్వర్క్ తీసుకున్నాం. తీసుకుని ఆ స్టార్ కనెక్టెడ్ నెట్వర్క్ ఏ సప్లై ఇచ్చింది, 3 ఫేజ్ సప్లై. ఎలా రిప్రజెంట్ చేస్తుంది, మనకి 3 ఫేజెస్ ఉన్నాయి కాబట్టి ఈచ్ ఫేజ్ కి ఎంత మనకి లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ZR ZY ZB. ఇక్కడ బ్యాలెన్స్డ్ కాబట్టి ఈ మూడు ఎలా ఉంటాయి, మనకి ఈక్వల్ గా ఉంటాయి. ఇంపెడెన్స్ అక్రాస్ ZR ఈక్వల్ టు ఇంపెడెన్స్ అక్రాస్ ZY ఈక్వల్ టు ఇంపెడెన్స్ అక్రాస్ ZY ఈక్వల్ టు ఇంపెడెన్స్ అక్రాస్ ZB. ఇక్కడ మనం 2 వాట్ మీటర్ ఉన్నది కాబట్టి ఎన్ని వాట్ మీటర్లు తీసుకున్నాం, 2 వాట్ మీటర్స్. అంటే వాట్ మీటర్ అంటే ఏంటి, వాట్ మీటర్ ఇస్ డివైస్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ది పవర్ వాల్యూస్ ఇన్ ఏ సర్క్యూట్ అన్నమాట. వాట్ మీటర్ కనుక తీసుకుంటే మనం మెయిన్గా 2 వైండింగ్స్ ఉంటాయి. ఒక వైండింగ్ ఏమంటాం మనం, కరెంట్ కాయిల్ అంటాం. 2 వైండింగ్స్ ఉంటాయి. ఒక కాయిల్ ఏమంటాం, CC అంటాం. CC ఇస్ నథింగ్ బట్ కరెంట్ కాయిల్. రెండో దాన్ని ఏమంటాం మనం, PC ఇస్ నథింగ్ బట్ ప్రెషర్ కాయిల్ అన్నమాట. ఎప్పుడు లైన్ కి సిరీస్ గా కనెక్ట్ అయ్యే కాయిల్ ఏమంటాం, కరెంట్ కాయిల్. ఎప్పుడైతే ఈ ఫేజ్ కి సప్లై ఇచ్చామో ఈ కాయిల్ ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ అనేది కరెంట్ కాయిల్ అని మెజర్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి లైన్ కి ప్యారల్ గా ఒక లైన్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ కాయిల్ ఏమంటాం, ప్రెషర్ కాయిల్. ఈ ప్రెషర్ కాయిల్ ఏం చేస్తుంది, ఈ లైన్ లో ఉన్న వోల్టేజ్ మెజర్ చేస్తుంది అనమాట. ఇక్కడ 2 వాట్ మీటర్ మెథడ్ కాబట్టి ఎన్ని తీసుకున్నాం మనం, 2 వాట్ మీటర్ తీసుకున్నాం. ఎలా కనెక్ట్ చేసాం మనం, ఒక ఫేస్ నుంచి అనదర్ ఫేస్ కి, అలాగే ఒక ఫేస్ నుంచి అనదర్ ఫేస్ అనమాట. R నుంచి B, అలాగే Y నుంచి ఎక్కడ కనెక్ట్ చేసాం, B. టోటల్ గా 2 వాట్ మీటర్ తీసుకుని ఏం చేసాము, ఒకదానితో ఒకటి ఈచ్ ఫేజ్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఏం చేస్తాను, నేను 3 ఫేజ్ సప్లై చేస్తున్నాను. ఎప్పుడైతే 3 ఫేజ్ సప్లై ఇచ్చానో ఆటోమేటిక్ గా వాట్ మీటర్ లో ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ 2 వాట్ మీటర్ లోనే ఏం చేస్తాను, వచ్చిన రీడింగ్ ని యాడ్ చేశాను కాబట్టి టోటల్ పవర్ అనేది వస్తుంది అనమాట. ఈ స్టార్ కనెక్టెడ్ కాబట్టి ఆల్రెడీ మీకు వైజర్ డయాగ్రామ్ ప్రీవియస్ ఏదైతే డ్రా చేస్తాం సేమ్ అదే డ్రా చేస్తాం అనమాట. ఇక్కడ వాట్ మీటర్ W1 లో రీడింగ్ ఎలా మెజర్ చేస్తున్నాను, ఫస్ట్ IR అనే కాయిల్ లో ఫ్లో అయింది కాబట్టి ఆ కరెంట్ ఏమన్నాను, IR అన్నాను. ఇప్పుడు ఈ IR కరస్పాండింగ్ ఏమైంది మనకి ఇక్కడ చూడండి, కరెంట్ అనేది కరెంట్ కాయిల్ లో వెళ్ళింది కాబట్టి ఓన్లీ కరెంట్ IR కాబట్టి IR అనమాట. ఈ ప్రెషర్ కాయిల్ లో వోల్టేజ్ మెజర్ చేయాలి కాబట్టి వోల్టేజ్ దేనికి కరెంట్ అయింది, R కి B కి. అలా ఇక్కడ తీసుకుంటే దేనికి కరెంట్, Y కి B కి అనమాట. అంటే వోల్టేజ్ ఎక్కడెక్కడికి ఉంది, R ఫేజ్ టు B ఫేజ్ ఆర్ Y ఫేజ్ టు B ఫేజ్ అనమాట. ఏదో ఒక ఫేజ్ మనం ఏది తీసుకున్నాడు ఇక్కడ, R ఫేజ్ టు B ఫేజ్ అనమాట. B ఫేజ్ అంటే అర్థం ఏంటి, R నుంచి న్యూట్రల్ పాయింట్ మైనస్ B నుంచి న్యూట్రల్ పాయింట్ అనమాట. మనం ప్రీవియస్ లో చూసుకుంటే ఈచ్ ఫేజ్ అనేది ఎంత డిఫరెంట్ అవుతుంది మనకి, ఇక్కడ న్యూట్రల్ తో అయితే 30 degrees అనమాట. దాన్ని ఇక్కడ ఫామ్ లో రిఫైన్ చేశాడు. మీకు అదంతా అవసరం లేదు. ఇక్కడ టోటల్ పవర్, యాక్టివ్ పవర్ మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి ఫామ్ లో V × I cos θ అన్నాను కదా. అలాగే ఇక్కడ B ఫేజ్ అంటే ఏమవుతుంది, RB అనేది ఒక ఫేజ్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు మనం ఇది మార్చుకుంటే ఆల్రెడీ మనకి ఏమొస్తుంది, ఫేజ్ లైన్ లో మార్చుకుంటే VL/IL cos θ. సిమిలర్లీ వాట్ మీటర్ 2 తీసుకుంటే కూడా ఏమొస్తుంది మనకి, VL/IL cos, అక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి చూడండి టోటల్ పవర్ ఎంత వచ్చింది, √3 VL/IL cos θ అనమాట. ఆ √3 IL cos θ అంటే ఇక్కడ ఏం చేశాడంటే వాట్ మీటర్ W1 లో మనకి ఒక ఫామ్ లో వచ్చింది కాబట్టి ఏమొచ్చింది మనకి, వాట్ మీటర్ W1 లో VL/IL cos 30 - θ వచ్చింది. అదే W2 లో వచ్చిన ఫామ్ లైన్ మనకి VL/IL + cos 30. ఈ రెండిట్లో ఏం చేశాను నేను,
యాడ్ చేస్తే నాకు ఏమొచ్చింది √3VL cos θ వచ్చింది. నేను అదే ఏం చేశాను నెక్స్ట్ దాంట్లో సబ్ట్రాక్ట్ చేశాను W1 మైనస్ W2. W1 మైనస్ W2 అంటే W1 అంటే ఎంత మనకి VLIL cos 30 మైనస్ θ. W2 అంటే ఎంత cos 30 ప్లస్ θ. ఎందుకంటే రెండిట్లో VLIL కామన్గా ఉంటుంది, కామన్ తీసాడు. డిఫరెన్స్ అంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు ఏముంటుంది cos 30 మైనస్ θ cos 30 ప్లస్ θ. ఇది ఎలా ఉంది cos A మైనస్ B cos A ప్లస్ B. ఎప్పుడైతే cos A మైనస్ B cos A ప్లస్ B లో ఉందో ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది cos 2 ఇంటూ ఏమవుతుంది అనమాట 2 ఇంటూ cos A ప్లస్ cos A ఫార్ములా ఉంది కాబట్టి 2 ఇంటూ sin A ప్లస్ B బై 2 ఇంటూ sin A మైనస్ B బై 2 ఆ ఫార్ములా అప్లై చేస్తాడు. ఇక్కడ అప్లై చేసినప్పుడు మనకి ఏమొచ్చింది మనకి VLIL sin θ వస్తుంది అనమాట. దీని నుంచి టోటల్ రియాక్టివ్ పవర్ ఏమొస్తుంది √3W1 మైనస్ W2 అనమాట. ఇక్కడ ఏం మనకి సింగిల్ లైన్ లో చూసారు 3 ఫేజ్ కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలి √3తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమొస్తుంది √3VLIL అది యాక్టివ్ పవర్ కాబట్టి cos θ రిప్రజెంట్ చేస్తాం, రియాక్టివ్ పవర్ కాబట్టి sin θ అనమాట. ఎప్పుడైతే ఈ రెండింటిని నేను బై చేశాను కాబట్టి ఏమవుతుంది sin θ బై cos θ చేసి tan θ ఈక్వల్ √3W1 మైనస్ W2 బై W1 ప్లస్ W2 అనమాట. ఇది 2 వాట్ మీటర్ ద్వారా మనం పవర్ మెజర్ చేయడానికి. ఇప్పుడు మనం ఇదంతా చూస్తుంది ఏంటి మనకి సిస్టమ్స్ బ్యాలెన్స్ సిస్టమ్ చూసాం అనమాట. మనం ఏ సిస్టమ్ చూసాము ఇది బ్యాలెన్స్ సిస్టమ్స్. అలాగే నెక్స్ట్ మనం చూసేది ఏంటి మనకి అన్బ్యాలెన్స్ సర్క్యూట్స్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాము. ఒకసారి మీకు అర్థం అవడం కోసం మళ్ళీ నేను ఇదంతా రిపీట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. బ్యాలెన్స్డ్ ఎలా అయితే ఉందో అలాగే ఇంకేముంది మనకి అన్బ్యాలెన్స్డ్ అనమాట. అన్బ్యాలెన్స్డ్ అంటే ఏమవుతుంది సేమ్. అన్బ్యాలెన్స్డ్ సిస్టమ్ అంటే ఏమవుతుంది బ్యాలెన్స్డ్ అంటే ఈచ్ ఫేజ్ లో మనకి ఏమవుతుంది ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎంతైతే ఇంపిడెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే ఇంపిడెన్స్, ఇక్కడ కూడా అంతే ఇంపిడెన్స్. అలా ఉంటే ఏమవుతుంది బ్యాలెన్స్ సిస్టమ్ అంటాం. అదే అన్బ్యాలెన్స్డ్ అవుతుంది ద ఇంపిడెన్స్ అక్రాస్ ఈచ్ ఫేజ్ మస్ట్ బి డిఫర్ అనమాట. ద ఇంపిడెన్స్ అక్రాస్ RY ఇస్ నాట్ ఈక్వల్ టు ఇంపిడెన్స్ అక్రాస్ ZYB, ఇంపిడెన్స్ అక్రాస్ ZBR అనమాట. అలా ఒక్కొక్క ఫేజ్ లోనికి అన్ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆ సిస్టమ్ అంటే అన్ఈక్వల్ ఇంపిడెన్స్ సిస్టమ్ అంటారు లేదా అన్బ్యాలెన్స్ సిస్టమ్ అంటాం. అన్బ్యాలెన్స్ లో కూడా మళ్ళీ స్టార్ కనెక్షన్ ఉంటుంది, డెల్టా ఉంటుంది. స్టార్ లో తీసుకున్నాడు మీకు ఇందా చెప్పినాను ఈచ్ లైన్ టు లైన్ కనెక్ట్ చేస్తే వోల్టేజ్ ఉంటాం ఫేజ్ వోల్టేజ్ ఓన్లీ ఫార్ములాలో చేంజ్ అవుతాయి. ఈ ఫేజెస్ కామన్ AB BC CA H1 is 120 degrees differ అవుతుంది కాబట్టి V8 యాంగిల్ ఆఫ్ 0 V8 యాంగిల్ ఆఫ్ -120 V8 యాంగిల్ ఆఫ్ 120. కాబట్టి ఫార్ములా వచ్చేది కరెంట్ ఈక్వల్ ఏమవుతుంది B బై ZB. ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ తీసుకుని ఓన్లీ Z అన్నాం, ఇక్కడ కూడా Z అన్నాం, ఇక్కడ కూడా ఏమన్నాం Z అన్నాం. కాకపోతే ఇక్కడ ఏమైంది అన్బ్యాలెన్స్డ్ కాబట్టి ఈ ఫేజ్ లో ఎంతైతే ఇంపిడెన్స్ ఉందో అదే మనం పర్టికులర్ గా వేయాలి. మనం తీసుకునేది BC కాబట్టి అక్కడ ఉన్న ఇంపిడెన్స్ వేయాలి, ఇక్కడ ఉన్న దానికి ఇంపిడెన్స్ వేయాలి. ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్ సిస్టమ్. సిమిలర్లీ సేమ్ కరెంట్ కూడా అంతే అన్నమాట. అలాగే స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ ఉన్నట్టు ఏముంటుంది మనకి స్టార్ కనెక్షన్ కూడా ఉంటుంది. స్టార్ కనెక్షన్ కూడా సేమ్, ఓన్లీ మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేయాలి ఇంపిడెన్స్ అనేది సెపరేట్ గా వేయాలన్నమాట. దిస్ ద స్టార్ కనెక్టెడ్ అండ్ డెల్టా కనెక్టెడ్ బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్ సిస్టమ్. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ అన్బ్యాలెన్స్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకున్నాను. కనెక్టెడ్ లోడ్ అంటే ఒక అన్బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం మనం అన్బ్యాలెన్స్ సిస్టమ్ పవర్ సప్లై చేస్తున్నాము ఏ పాయింట్ లేకుండా వితౌట్ న్యూట్రల్ పాయింట్. న్యూట్రల్ పాయింట్ లేదంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఏమీ లేదు. ఇక్కడ మనం ఏముంది మనకి మీకు ఆల్రెడీ లైన్ టు లైన్ వోల్టేజ్ ఏముంటాం మనం ఫేస్ టు ఇది R ఫేస్ Y ఫేస్ B ఫేస్ కాము ఫేస్ టు ఫేస్ వోల్టేజ్ ఏముంటాం లైన్ వోల్టేజ్ అంటాం. ఇది ఒక లైన్ వోల్టేజ్ R నుంచి Y కాబట్టి ఏమవుతుంది RY, Y నుంచి B కాబట్టి ఏమవుతుంది VYB. సిమిలర్లీ మనం కావాలంటే B నుంచి R తీసుకుంటే ఏమవుతుంది VBR. దీస్ ఆర్ ద అనదర్ వోల్టేజ్ అన్నమాట. అప్పుడు మనకు వచ్చి చూడండి ఇలా ఒకవేళ మనకి ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది కనెక్షన్ అది మేబీ స్టార్ టు డెల్టా అవుతుంది, డెల్టా నుంచి స్టార్ కనెక్షన్ అనమాట. అంటే మనకి ఏం చేశాడు 3 ఫేజ్ స్టార్ కనెక్షన్ తీసుకున్నాడు, దాన్ని ఎలా ఇచ్చుకున్నాడు లోడ్ వచ్చేటప్పటికి డెల్టాలో డిస్ట్రిబ్యూట్ అయింది అనుకుంటాం. అప్పుడు ZR ZY ZBని ఎందులో మార్చుకోవాలి డెల్టాలోకి మార్చుకోవాలి. అంటే ZR అంటే ఏమవుతుంది ఈ రెండు ఇలా కనెక్ట్ అవుతాయి, ఈ రెండు కనెక్ట్ అయితే ఏమవుతుంది ZYR ఆర్ RY, ఇదేమవుతుంది ZYB, ఇదేమవుతుంది మనకి ZBR. అంటే అర్థం ఏంటంటే స్టార్ లో ఉన్నప్పుడు ZR ZY ZB కాస్త ఎలా మారిపోయింది డెల్టాలో వచ్చేది ఇంపిడెన్స్ ZRY కింద ZBR కింద ZYB. అంటే స్టార్ కనెక్టెడ్ ఇంపిడెన్స్ ఎలా మార్చుకోవాలి మనం అంటే డెల్టాలో మార్చాలి. అంటే ఒక సిస్టమ్ ద్వారా ఏం చేస్తున్నాడు స్టార్ ని డెల్టాలోకి మార్చుకుని డెల్టా నుంచి ఏం చేస్తున్నాడు మనకి పవర్ అనేది లోడ్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.
అలా ఉన్నప్పుడు స్టార్ టు డెల్టా కానీ డెల్టా టు స్టార్ ఉన్నప్పుడు ఎలా అనమాట. సపోజ్ డెల్టా స్టార్ టు డెల్టా అనమాట. స్టార్ టు డెల్టా అంటే ఏమవుతుంది, జెడ్ఆర్ ఉంది అనుకో, ఏమవుతుంది ఇక్కడ ఫార్ములాలు వేయాలి. జెడ్ఆర్వై ఇంటూ జెడ్బిఆర్ బై టోటల్ ఇంపిడెన్స్ అక్రాస్ ది డెల్టా కనెక్టెడ్, అంటే జెడ్ఆర్వై జెడ్బిఆర్ జెడ్వైబి, ఇవి ఫార్ములాలు ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో చూసుకున్నారు. అదే ఫార్ములాలు ఇక్కడ మనం చూసుకుంటాం అనమాట. అలా కాదు నాకు స్టార్ టు డెల్టా ఇది, అలా కాదు నాకు డెల్టా టు స్టార్ అనుకో. డెల్టా అంటే ఏమవుతుంది, జెడ్ఆర్వై బై టెర్మినల్స్ జెడ్బిఆర్ జెడ్వైబి. అలా కావాలంటే ఏమవుతుంది మనకి, జెడ్ఆర్వై అంటే ఏమవుతుంది, ఫార్ములా మనం ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు నాన్న. ఆరు వైని యాడ్ చేయండి, తర్వాత మళ్ళీ సేమ్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఆర్ ఇంటూ వై. ఇంకా ఇక్కడ మిగిలిపోయిన టర్మ్ ఏంటి, బి అనమాట. ఇక్కడ కూడా అంతే, వైబి ఉంది కాబట్టి మిగిలిపోయింది ఆర్ కాబట్టి దాంతో బై చేయండి. దిస్ ద డెల్టా టు స్టార్ కనెక్షన్, దిస్ ద స్టార్ టు డెల్టా అనమాట. ఇది స్టార్ టు డెల్టా, ఇది డెల్టా టు స్టార్. ఇది దీన్ని బట్టి కరెంట్స్ అనేవి సేమ్ అనమాట. ఇందాకలానే పవర్ మెజర్ చేయడానికి బ్యాలెన్స్డ్ 2 వాట్ మీటర్ మెథడ్ ఉన్నట్టు ఇక్కడ ఏముంటుంది, అన్బ్యాలెన్స్డ్ 2 వాట్ మీటర్ ఉంటుంది. సేమ్ ఇక్కడ మళ్ళీ పవర్ మెజర్ చేసుకుంటాం. మెజర్ చేసినప్పుడు ఫార్ములాలు వస్తాయి అనమాట. వచ్చినప్పుడు సేమ్ W1లోను W2 రీడింగ్ తీసుకుని రెండింటిని యాడ్ చేస్తాం అనమాట. సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఇస్ ద బ్యాలెన్స్డ్ 3 ఫేజ్ సిస్టమ్. ఇది మీకున్న యూనిట్ నెంబర్ 1 అనమాట. మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్ సిస్టమ్ నేర్చుకుంటారో ఆటోమేటిక్గా మీకు అన్బ్యాలెన్స్ సిస్టమ్ అనేది కూడా వస్తుంది అనమాట. అది అరే బాబు, రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 1